మంచి ఆలోచనలు అనేవి మనకి రోజుకి వేల కొద్దీ వస్తూ ఉంటాయి. కానీ వాటిని చేతల్లో చేసి చూపించే సత్తా మాత్రం కొందరికే ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో ఒకరు సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురానికి చెందిన దుసర్ల సత్యనారాయణ. ఇతని గురించి మాట్లాడుకునే ముందు మనందరికీ తెలిసిన ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. మీరందరూ రోబోటు సినిమా చూసే ఉంటారు. అందులో పక్షిరాజుకి పక్షులంటే అమితమైన ప్రేమ. ఆ పక్షుల యొక్క ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఎంతగానో పోరాడి చివరికి తన ప్రాణాలను కూడా వదిలేస్తాడు. అయినప్పటికీ కూడా వాటి కోసం చాలా పోరాడతాడు. ఆ మూవీలో పక్షిరాజు లాగానే ఈ దుసర్ల సత్యనారాయణ గారికి ప్రకృతి అంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోనే 70 ఎకరాల్లో దాదాపుగా 5 కోట్ల వరకు మొక్కలతో ఒక అడవినే సృష్టించాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక్క వ్యక్తికే ఇదంతా ఎలా సాధ్యమైందని తెలుసుకోవాలనుందా? ఈ పర్సన్ యొక్క గొప్పతనం, ఇతని యొక్క స్టోరీ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫాలో అవడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్రెజెంట్ జనరేషన్లో చాలామంది డెవలప్మెంట్ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటే ఈ దుసర్ల సత్యనారాయణ మాత్రం అలా చూస్తూ ఊరుకోలేకపోయాడు. దీంతో చాలా మనస్తాపం చెంది చివరికి ఒక ఆలోచనకు వచ్చాడు. ఆ ఆలోచనతోనే ఎన్నో ఏళ్లు కష్టపడి ఒక అడవిని సృష్టించాడు. కాసులకి కక్కుర్తిపడి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న నేటి ఆధునిక కాలంలో జీవ వైవిధ్యానికి జీవం పోస్తున్న మహోన్నత వ్యక్తి ఈ దుసర్ల సత్యనారాయణ. తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల వ్యవసాయ భూమిలో అడవిని సృష్టించడంతో పాటు అందులో వివిధ రకాల పక్షులను మొక్కలను పెంచి అందరికీ ఆశ్చర్యంగా నిలిచాడు. అందుకే ఈ ప్రకృతి ప్రేమికుడిని అవార్డులు కూడా వరించాయి. సూర్యాపేట జిల్లాలో రాఘవపురానికి చెందిన ఈ దుసర్ల సత్యనారాయణకు 8 ఏళ్ల వయసు నుంచే ప్రకృతి అంటే బాగా ఆసక్తి. బ్యాంకింగ్ రంగంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఈ దుసర్ల సత్యనారాయణ ప్రకృతిపై ఉన్న ప్రేమతో ఉద్యోగానికి రాజీనామా కూడా చేశాడు. నల్గొండ జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యలపై జలసాధన పేరుతో ఉద్యమించి వారసత్వంగా తనకు వచ్చిన 70 ఎకరాల భూమిని 6 దశాబ్దాలుగా అంటే 60 ఏళ్లు శ్రమించి ఒక అడవినే సృష్టించాడు. మూగజీవాలకు ఆవాసంగా, జీవరాశులకు ఆహారం నీళ్లు అందించేలా అడవిగా మార్చాడు. 5 ఎకరాల్లో పక్షులు జంతువులకు ఉపయోగపడే పంటలను సాగు చేస్తున్నాడు. భూగర్భ జలాల పెంపు, జంతువులు పక్షులు తాగునీటి కోసం 7 ప్రాంతాల్లో కుంటలు తవ్వించారు. కొన్ని చోట్లయితే బోర్లు కూడా వేయించారు. ఈ సత్యనారాయణ నిర్మించిన అడవికి మార్కెట్ విలువ అనేది చాలా ఎక్కువ. అయినప్పటికీ కూడా ఈయన తన భూమిని అమ్మడం గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇతను 6 దశాబ్దాలుగా ఈ అడవిని పెంచి సంరక్షిస్తున్నాడు. ఈ సత్యనారాయణ చిన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి తన పశువులను మేపడానికి ఒక చెట్టు కొమ్మ విరిచేస్తాడు. ఈ సంఘటన అంతా చూసి సత్యనారాయణ చెట్టు కొమ్మ విరిగిపోవడాన్ని నిరసిస్తూ ఆ వ్యక్తిని కూడా కొడతాడు. ఆ వ్యక్తి తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. దానికి సత్యనారాయణ తండ్రి ఈ విధంగా చెప్తాడు: ప్రకృతిని సంరక్షించడం తన కొడుకు స్వభావం అని, దీనిలో అతని తప్పేమీ లేదని చెప్తాడు. ప్రకృతిని కాపాడుతూ 70 ఎకరాల్లో అడవిని సృష్టించిన ఈ పర్యావరణవేత్త దుసర్ల సత్యనారాయణకు అనేక అవార్డులు వరించాయి. ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్లో 4వ నది ఉత్సవంలో ఈ పర్యావరణవేత్త అయినటువంటి దుసర్ల సత్యనారాయణపై ఇండియాస్ గ్రీన్ హార్ట్స్ దుసర్ల సత్యనారాయణ అనే డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. రీసెంట్గానే వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 6గురిని రాజ్భవన్ వర్గాలు అనేవి ఎంపిక చేశాయి. వారిలో ఈ సత్యనారాయణ కూడా ఒకరు. గత సంవత్సరం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దుసర్ల సత్యనారాయణకు తెలంగాణ గవర్నర్ 2024 అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో పాటు 2 లక్షల నగదును కూడా గవర్నర్ అందజేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మనందరికీ కూడా చాలా గర్వకారణం. వీడియోలో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అయిపోండి.